ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు మనం ఎవరి గురించి ధ్యానం చేయబోతున్నామంటే, మన బైబిల్ గ్రంథంలో శాపము తెచ్చుకున్నాడు ఆ వ్యక్తి ఎవరు అన్నది కూడా గెహాజీ గురించి మనం నేర్చుకుందాం. అతని జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలో కూడా చూద్దాం. అంతేకాదు పిల్లలు, మీకు ఒక ప్రశ్న కూడా నేను వేయబోతూ ఉన్నాను. ఇదే ప్రకారంగా మీకు క్లూ కూడా ఇస్తాను. యెహోషువ కాలంలో, యెహోషువ గ్రంథంలో ఆ యొక్క వ్యక్తి పేరు ఉంటుంది. అతను కూడా ఇట్లాగనే వస్త్రములు, బంగారములు దాచి అతని గుడారంలోనే దాన్ని దాచిపెట్టి దేవుడి ఉగ్రత పాలయ్యి అతను నశించిపోయిన వ్యక్తి, రాళ్లతో ఆ రోజు చంపబడిన వ్యక్తి. అట్లాగనే ఈ గెహాజీ కూడా అదే విధముగా బంగారమును, వస్త్రములను ఆశించి దేవుడు ఉగ్రతకు అతను కుష్టివ్యాధి, అతనే కాదు అతని వంశము మొత్తము కూడా తెచ్చుకున్నట్లు మనం చూస్తాం. ఇంకొక వ్యక్తి అన్నాను కదా, అతని పేరు చెప్పలేదు కదా. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలిస్తే కామెంట్స్లో మీరు రాయండి. సరేనా పిల్లలు? ఈ యొక్క స్టోరీ వల్ల మనం నేర్చుకునే నీతి ఏమిటో కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ మనం ఏలియా ప్రవక్త గారిని చూడాలి. ఏలియా ప్రవక్త నుంచి ఎలీషా ప్రవక్త, ఎలీషా ప్రవక్త నుంచి గెహాజీ అన్నమాట. ఏలియా ప్రవక్త ఏ విధంగా దేవుడికి పరిచర్య చేసి ఆయన యొక్క కృపను పొందుకొని ఉన్నాడో, అదే విధముగా ఆయన యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ అతని యొక్క దేవుడి మాటలకు లోబడి ఎలీషా కూడా రెండంతల ఆత్మను పొందుకున్నాడు. దేవుడి యొక్క ఆశీర్వాదమును రెండంతలుగా మనం చూస్తున్నాం. అదే ఈ యొక్క కార్యాలు చూసిన గెహాజీ అయితే దేవుడి యొక్క ఆశీర్వాదం కాదు, శాపము తెచ్చుకున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఫస్ట్ ఏలియా ప్రవక్త నుంచి ఎలీషా ప్రవక్త గారు, అక్కడ నుంచి ఆశీర్వాదములు, దీవెనలు ఏ విధంగా వచ్చి ఉన్నాయో వీరి జీవితాల ద్వారా మనం నేర్చుకోగలము. అట్లాగనే ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించి గెహాజీ తన ఒక్కడే కాకుండా తన కుటుంబం అంతటికి కూడా ఆ శాపము తెచ్చి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమించి దేవుడు అడుగుజాడల్లో నడిచిన వారిని ఏ విధంగా ఆశీర్వదించాడో మనం చూడగలం. దేవుడు మాట వెనక ఈ కళ్ళు చూసిందల్లా ఆశించి దేవుడు ఉగ్రత పాలైన వారిని కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ యొక్క స్టోరీలోని భావము మనము ఆ విధముగా మనం నేర్చుకుందాం. ఎందుకంటే దేవుడికి వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుడు ఖండాఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. సరేనా పిల్లలు? ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకోబోతున్న నీతి అన్నమాట. నయమాను కుష్టి వ్యాధితో కలిగి ఎలీషా ప్రవక్త గారి దగ్గరికి వచ్చినప్పుడు అతడు కొన్ని వస్త్రములు, బంగారము అవి తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త గారు అంటారు, అయ్యా, నిన్ను స్వస్థపరిచింది నేను కాదయ్యా, దేవుడే నిన్ను స్వస్థపరిచాడు. నీ బహుమానాలు ఏవి కూడా నాకు వద్దు. నువ్వు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించి నువ్వు వెళ్ళిపో అని అతను చెప్తూ ఉంటాడు. అతను ఎంత బ్రతిమలాడినా కూడా వాటి వైపు కన్ను ఎత్తి కూడా చూడనట్టు మనం ఈ యొక్క ఎలీషా ప్రవక్త గారి జీవితంలో మనం చూడగలం. కాకపోతే ఈ గెహాజీ ఏం చేశాడు? ఆ ప్రవక్త ఏ విధంగా నడుచుకున్నాడో ఈయన కూడా అట్లాగే నడుచుకున్నట్టయితే దేవుడి ఆశీర్వాదము, దీవెన వచ్చి ఉండేది. కానీ అతని మనసులో ఒక పాపపు ఆలోచన వచ్చి ఉందన్నమాట. ఏదంటే, ఒక దినమందు అంతటా దైవజనుడు ఎలీషా సేవకుడైన గెహాజీ సిరియాడైన ఈ నయమాను తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుడికి మనసు లేకపోయేనే అని తన హృదయంలో చెడ్డ ఆలోచన కలిగి ఉన్నాడంట. అయ్యో, ఇంత బహుమతులు ఆ యొక్క తెస్తే నా యొక్క దైవజనుడికి ఏమాత్రం కూడా మనసు లేదే అని అప్పుడే సాతానుడు అతను హృదయంలో ప్రవేశించి చెడు ఆలోచన పుట్టించాడనమాట. నా యజమానుకు మనసు లేకపోయినా అని అతను అనుకొని ఏం చేస్తాడు?
యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందుననుకొని నయమానును కలుసుటకై పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగు వచ్చుచున్న వాణ్ణి చూచి తన రథము మీద నుండి దిగి వాణ్ణి ఎదుర్కొని అందరూ క్షేమమా అని అడుగుతాడు. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు చేతనైతే వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులకు ఎఫ్రాయిము మనుషులకు నుండి నా యొద్ద ఇప్పుడే వచ్చిరి గనక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తులు బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడు అని ఎవరితో చెప్తాడు? నయమానుతో చెప్తాడు. ఒక అబద్ధము కూడా ఇక్కడ ఆడాడు. తన ప్రవక్త మీద ఒక అబద్ధము కూడా ఆడినట్లు మనం చూస్తాము. అంతేకాకుండా ఆయన ఏమనాలి? నేనే వెళ్ళాను, అయ్యా నేనే వచ్చాను, నాకు కావాలి అని ఒక్క మాట అన్నట్టయితే లేదు. తన ప్రవక్త మీదే అబద్ధము నింద మోపినట్లు ఇక్కడ చూస్తున్నాడు. అతనైతే వెళ్ళి ఆ వస్త్రములు తెమ్మనలేదు. బంగారం కానీ వెండి కానీ ఏది కూడా మనం తెమ్మన్నట్టు మనం చూడలేదు. అయితే ఈ నయమాన్ దగ్గరికి వెళ్ళి అయ్యా నా యొక్క యజమానుడు ఈ రకంగా తెమ్మన్నాడని అబద్ధం ఆడినట్లు ఇతను మనం చూస్తామన్నమాట. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బ్రతిమలాడి 2 సంచులలో మనుగులు 4 మనుగులంట వెండి 2 దుస్తులు బట్టలిచ్చి తన పనివారితో మీద వారిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. అంటే అతడు వెళ్ళి నయమాను అడుగుతాడు కదా, నా యజమానుడు కొన్ని బట్టలు ఇమ్మన్నాడయ్యా అన్నప్పుడు ఆ నయమాన్ అయితే తెచ్చింది దైవజనుడికి ఇవ్వటానికే, కానీ దైవజనుడు అయితే అక్కడ ఒప్పుకోలేదన్నమాట. కానీ ఈ యొక్క అతని దగ్గర ఇవన్నీ పరిశీలన చేస్తున్న గెహాజీ వాటిపైన డబ్బు పైన వెండి పైన బంగారం పైన వస్త్రముల పైన అతని మనసును ఉంచుకొని అతను ఏ విధంగా అయితే ఇక్కడ అబద్ధం చిన్న అబద్ధమే ఆడింది ఆ వస్త్రాలు. అయ్యా నేనే వచ్చానన్న ఒక మాట అంటే అక్కడ ఆ వ్యాధి వచ్చేదే కాదనమాట. కానీ ప్రవక్త గారి మీదే అబద్ధం ఆడాడు. ఆయన వెళ్ళకోకుండానే వెళ్ళి ఆయన తెమ్మన్నట్టు తెచ్చినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. అది మోసుకొచ్చిన వారు మెట్ల యొద్దకు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని వారి ఇంటిలో దాచిపెట్టి సెలవయ్యగా వారు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అతడు లోపలికి పోయి తన యజమాని దగ్గర ముందర నిలవబడి అప్పుడు ఎలీషా ప్రవక్త గారు అడుగుతాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి నుండి వెళ్ళి వచ్చితివే అని గెహాజీని అడుగుతాడనమాట. అడిగినప్పుడు అప్పుడు కూడా నిజం చెప్పడం. ఎందుకంటే ఒక్క మాట నిజం చెప్పినట్టయితే అంత శాపం అతని జీవితంలో వచ్చేది కాదు. అయితే ప్రవక్త గారు అడుగుతారు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అని అడిగినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, నేను ఇక్కడే ఉన్నాను కదా అని అతనికి జవాబిస్తాడనమాట. నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నేను ఇక్కడే ఉన్నానని చెప్పినప్పుడు చాలా కోపం ఆ దైవజనుడికి వచ్చింది. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని అక్కడ ప్రశ్న వేస్తాడు. ఎందుకంటే వెంటనే ఆ దైవజనుడికి దేవుడైతే బయలుపరిచి ఉన్నారు. ఎందుకంటే ప్రవక్తలు దేవుని ఆత్మతో వారు నింపబడుతూ ఉంటారు కాబట్టి ఏమి జరుగుతుందో ఏమి జరగబోతుందో సమస్తము కూడా వారు తెలుసుకొనే ఉంటారన్నమాట. అందుకని ఇక్కడ ఒక అబద్ధం ఆడినా కానీ అది అతను గ్రహించి ఉన్నాడు. గ్రహించి నువ్వు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా, నా మనసు నీతో రాలేదా అని అక్కడ ఆ యొక్క గెహాజీని గద్దించినట్లు మనం చూస్తామన్నమాట. ఎందుకంటే దేవుని ఆత్మతో వారు నింపబడి ఉన్నారు. దేవుడి కనులకు ఏది కూడా మరుగై లేదన్నమాట. అంతటా వెళ్ళి అప్పుడు ప్రవక్త గారు గెహాజీతో అంటాడు, ద్రవ్యము, వస్త్రములు, ఒలివ చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి ఇది నువ్వు డబ్బులు ఆశించి అతని వెంట వెళ్ళావే కదా, ఇవన్నీ సంపాదించుకోవటానికి ఇప్పుడు సమయమా ఇది అని అతన్ని ప్రశ్న వేస్తాడు. ప్రశ్న వేసినప్పుడు కూడా అతను ఏ సమాధానము కూడా చెప్పడనమాట. ఎందుకంటే అతని దగ్గర ఇంకా ఏ సమాధానము కూడా లేదు. అక్కడ తప్పు
జరిగిపోయింది. ఏ వస్త్రములు, వెండి ఇవన్నీ సంపాదించుకోవటానికి ఇప్పుడు సమయమా? అవి కావాలంటే దేవుడు మనకిస్తాడని కూడా మనం ఇక్కడ చూడగలం అనమాట. అందుకే ఎదుటివారిది ఏది కూడా మనమైతే ఎన్నడూ కూడా ఆశించకూడదన్నమాట. ఎందుకంటే అది మనం ఆశించినప్పుడు మనమైతే దేవుడు ఉగ్రత పాలైపోతాం. ఈ రోజుల్లో ఎంతమంది అయితే పక్క వారిది కావాలి అని, ఎదుటి వారిది దోచుకోవాలని ఒక చెడు ఉద్దేశంతో ఎంతో విధముగా కూడా వారు ప్రవర్తిస్తున్నట్లు చూస్తున్నాం. అనేక విషయాలు దేవుడి బైబిల్లో రాసి ఉంచి ఉన్నాడు. ఎందుకంటే వారు ఏ విధంగా జీవించారో అది మనకు తెలియాలి అన్న ఒక్క విషయం మాత్రమే దేవుడు మన కొరకు ఇవన్నీ కూడా రాసి ఉంచి ఉన్నాడు. అంతేకాదు అతను బట్టలు, వస్త్రాలు, బంగారం, వెండి తెచ్చుకున్నాడు. కానీ ఏం ఉపయోగం అయ్యింది? అతనే కాదు, అతని పిల్లలు, అతని వంశములు అన్నిటికీ కూడా ఇక్కడ శాపం వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఎప్పుడైనా కానీ దేవుడు కృప ఆశీర్వాదం మనం పొందుకోవాలే కానీ ఆయన నోట నుండి ఉమ్ము వేయించుకునే స్థితిలో మనమైతే ఎన్నడూ కూడా మనము జీవించకూడదు. ఈ యొక్క స్టోరీ వల్ల మనం నేర్చుకుంటున్న నీతి, దేవుడు ఉగ్రతకు ఎంత మాత్రము కూడా మనం ఇక్కడ లోన్ అవ్వకూడదు అన్నమాట. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంతయు అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టి కలిగి ప్రవక్త ఎదుట నుండి అతను వెళ్ళిపోతాడంట. చూడండి, ఒక చిన్న బంగారపు వస్త్రాలు ఆశించి అది ఒకరోజు 2 రోజులు ఉంటుంది అని దేవుడు శపించలేదు. ఇక్కడ ప్రవక్త నోట నుండి ఏమన్నాడు? అది చిరకాలము కూడా, అంటే యుగముల వరకు. అది అతనితోటే పోతుందా? కాదు, అతని సంతానం అంట, అతని పిల్లలందరికీ కూడా అది ప్రాప్తిస్తుంది అని చూస్తున్నాం. ఈ రోజులైతే ఎక్కడ కుష్టి రోగులు మనకు కనపడతలేదు, కానీ మేము చిన్నప్పుడైతే మా కాలంలో అయితే చాలామంది కుష్టి రోగుల్ని మేము చూసి ఉన్నాం. ఈ రోజున ఆ వ్యాధికి మన వైద్యులైతే మందు కనుక్కొని ఆ వ్యాధి రాకుండా దాన్ని నిర్మూలన చేశారు. కానీ ఎక్కడ చూసినా వారు రోడ్డు పక్కన పడుకొని అడుక్కు తింటూ ఉండేవారు అన్నమాట. ఎందుకంటే దేవుడి శాపము అంత భయంకరమైనది. ఈ గెహాజీ వల్ల మనం నేర్చుకుంటున్న నీతి ఏమిటంటే, మనం ఎన్నడూ కూడా దేవుడు సన్నిధిలో ఆయన బిడ్డలతో మనం అబద్ధం ఆడకూడదు. మనం యథార్థంగా ప్రవర్తించాలి. అది జరిగినది ఏదైనప్పటికీ కూడా మనం యథార్థంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు కదా, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన కనికరము పొందును అని. ఒక్క చిన్న అబద్ధమే వీరి జీవితాలను నాశనం చేసి ఉంది. అంతే కదా, వారి జీవితాలు ఏం ఉపయోగపడ్డాయి? ఇది బైబిల్ గ్రంథంలో ఎందుకు రాసి ఉంచి ఉన్నాడంటే, మనకు ఈ కాలంలో బుద్ధి రావటానికి మాత్రమే దేవుడు రాసి ఉంచి ఉన్నాడు. అర్థమైందా పిల్లలు? ఈ స్టోరీలోని భావము, దాని యొక్క నీతిని మీరు గ్రహించారా? ఎన్నడూ కూడా మన పెదవులకు అబద్ధం ఆడుకోకుండా సత్యమనే పలికి యథార్థవంతులుగా దేవుడి కృపను మనం పొందుకుందాము. ఈ యొక్క స్టోరీ వల్ల అదే దాని భావం. గాడ్ బ్లెస్ యూ పిల్లలు.